ప్రతి దేశంలో కూడానా ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ కంప్లీట్ రైట్స్ ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. అది కొంత ఎక్స్‌టెంట్ వరకేనండి. ఆ ఎక్స్‌టెంట్ దాటి గాని వాళ్ళు పవర్స్‌ని యూజ్ చేస్తే డెఫినిట్‌గా కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలనమాట. కాంగ్రెస్ అంటే పార్టీ కాదు. మనకిప్పుడు లోక్‌సభ, రాజ్యసభ ఎలా ఉందో, యూఎస్‌లో హౌస్, సెనెట్ ఎలా ఉందో, అంటే వాళ్ళ యొక్క ఏవైతే ఈ పార్లమెంట్ సభలుంటాయో అందులో ఉన్న పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలనమాట. అందులో మోర్ దాన్ 50% ఎవరికైతే ఓటింగ్ వచ్చిద్దో వాళ్ళు మోస్ట్‌లీ అంటే అందరూ ఈ ప్రెసిడెంట్‌కి ఇంకా పవర్‌ని కంటిన్యూ చేయండి అంటే కంటిన్యూ చేస్తారు. లేదనుకోండి కంటిన్యూ చేయరు. అట్లాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్‌లో కూడా ఎదుర్కొంది. వార్ జరిగినేటప్పుడు ఏ ప్రెసిడెంట్‌కైనా గాని, అంటే మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్‌కైనా, యూఎస్‌లో ఉన్న ప్రెసిడెంట్‌కైనా ఎవరికైనా గాని కొన్ని రైట్స్ ఉంటాయి. ఓకే. కొంత ఎక్స్‌టెంట్ వరకు. ఇప్పుడు వార్ యూఎస్‌లో ఉన్న కండిషన్స్ ఏంటంటే 90 డేస్ వరకు ప్రెసిడెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. 90 డేస్ దాటిన తర్వాత యుద్ధం ఇంకా కంటిన్యూ చేస్తునేటప్పుడు డెఫినిట్‌గా ఆ కంట్రీలో అంటే యూఎస్ కదా! యూఎస్‌లో వచ్చేసరికి హౌస్, సెనేట్‌లో అయితే మాత్రం ఓటింగ్ రూపంలోనే తనకి ఇంకా పవర్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేయాలన్నమాట. అట్లాంటి ఓటింగ్ జరిగినప్పుడు యెస్టర్‌డే ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా వచ్చింది. దీనివల్ల వార్ ఎండ్ అవ్వడానికి స్కోప్ ఏమైనా ఉందా? ఫస్ట్ పాయింట్ డెఫినిట్‌గా ఇది మనం మాట్లాడుకోవాలి ఈరోజు వీడియోలో. సెకండ్ పాయింట్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్‌లో నాస్డాక్ హెవీగా కరెక్షన్ వస్తుంది. ఎందుకు నాస్డాక్‌లో ఇప్పుడు డ్రాప్ వస్తుంది? అది మన 90 స్టాక్స్‌ని నెగెటివ్ సైడ్ డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ థర్డ్ వన్ వార్ ఒకవేళ ఎండ్ అయితే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్‌లో ర్యాలీ చూడడం మనం మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం ఎంతవరకు ఆ ర్యాలీ జరిగే ప్రాబబిలిటీస్ ఉంటాయి? దాని గురించి కూడా మాట్లాడాలి. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఇప్పుడు యెస్టర్‌డే నైట్ యూఎస్‌లో ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా న్యూస్ వచ్చిందని అనేటప్పుడు మరి మార్కెట్స్ ఈరోజు పూర్తిగా రికవరీ అవ్వాలి కదా! మరి ఎందుకు రికవరీ అవ్వలేదు? కేవలం న్యూట్రల్‌లోనే క్లోజ్ అయినాయి. ఎందువల్ల అది జరిగింది? వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. రేపు మార్నింగ్ 10:00 ఆర్బీఐ ఈవెంట్ ఉంది. దాని గురించి సేమ్ టైమ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అందులో ఫస్ట్ వన్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్. ఈ కంపెనీ అయితే మాత్రం చాలా బిగ్ స్కామ్ చేసిందని, రాని రెవెన్యూని వచ్చినట్టు చూపించుకుంది అని సెబీ ఎలిగేషన్ ఏస్తుంది. దానికి కంపెనీ వాళ్ళైతే మాత్రం కంప్లీట్‌గా రిజెక్ట్ చేశారు. కానీ నేను ఒకసారి డేటా కూడా చూపిస్తాను. సెబీ చెప్పిన దానికి కొంచెం డేటా కూడా సింక్ అవుతుంది. సో, మేబీ ఇక్కడి నుంచి ఆ కంపెనీ ఏదైతే ఉందో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఇక్కడి నుంచి ఫర్దర్‌గా క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయా? లేదా రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయా? దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైమ్ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ టుడేస్ పోస్ట్ మార్కెట్ వీడియో. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.05% ఆల్మోస్ట్ మనం ఫ్లాట్ అనుకోవచ్చు. సెన్సెక్స్ 0.02% దాన్ని కూడా మనం ఫ్లాట్‌గానే కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 0.22% పాజిటివ్‌గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.3% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. హౌవెవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.26% హైయర్ సైడ్ మూవ్ అయితే స్మాల్ క్యాప్ వచ్చేసరికి 0.49% అప్ సైడ్ మూవ్ అవ్వడం అయితే చూడగలిగాం. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా క్లోజ్ అయినట్టు మనకైతే తెలుస్తుంది. ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 2.4% డిక్లైన్ అవుతూ 15.88 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. నౌ నిఫ్టీలో ఏదైతే ఈరోజు న్యూట్రల్ క్లోజ్ వచ్చిందో 0.05% అని అంటే అది ఆల్మోస్ట్ మనం ఫ్లాట్ అనుకోవచ్చు. నిఫ్టీలో ఏదైతే ఈ ఫ్లాట్ క్లోజింగ్ వచ్చిందో దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? టెక్నికల్‌గా దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నిఫ్టీలో నిఫ్టీయే కాదు ఏ ఇండెక్స్ అయినా గానీ ఫ్లాట్‌లో క్లోజ్ అయినప్పుడు వెయిటెడ్ స్టాక్స్‌ని ట్రాక్ చేయండి. సమ్‌టైమ్స్ ఏం జరుగుద్దో తెలుసా? అన్ని స్టాక్స్ పాజిటివ్‌గానే ఉంటాయి. ఆ ఇండెక్స్‌లో ఉన్న అన్ని స్టాక్స్ పాజిటివ్‌గా ఉంటాయి. ఒక స్టాక్ అది దానికి ఎక్కువ వెయిటేజ్ పర్సెంటేజ్ ఉంటది. ఆ స్టాక్ హెవీగా ఫాలో అయిందనుకోండి మోస్ట్‌లీ ఇవన్నీ స్టాక్స్ పాజిటివ్‌గా సపోర్ట్ చేసినా అది నెగెటివ్ సైడ్ ఎక్కువగా డ్రాగ్ చేసింది కాబట్టి న్యూట్రల్‌లోకి వెళ్ళిపోతది. అట్లాంటి సినారియోస్‌లోని నెక్స్ట్ డే పాజిటివ్‌గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల వెయిటేజ్ స్టాక్స్‌ని చూడాలి. వెయిటేజ్ స్టాక్స్‌ని చూసినేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. కానీ ఎన్‌బీఎఫ్‌సి కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ 2 కూడాను నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. రిలయన్స్ న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా క్లోజ్ అయితే ఐటీ స్టాక్స్ మిక్స్డ్‌గా ఉన్నాయి. ఎల్&డి నెగెటివ్, హిందుస్థాన్ యూనిలివర్ నెగెటివ్, అదాని పోర్ట్స్ నెగెటివ్, భారతీ ఎయిర్టెల్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. కొన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగెటివ్, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ న్యూట్రల్‌గా క్లోజ్ అయింది. అంటే మొత్తం కూడా మార్కెట్స్ మిక్స్డ్‌లో ఉంది. మిక్స్డ్‌లో ఉండబట్టి నిఫ్టీ 50లో కూడా మనం న్యూట్రల్ క్లోజ్ అవ్వడం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో కూడా పెద్దగా మొమెంటం ఏం రాలేదు. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో కూడా న్యూట్రల్ మొమెంటం అనేది మనకు కనపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్. ఇండియా విక్స్ అయితే మాత్రం 2.4% డిక్లైన్ అవుతూ 15.8 దగ్గర ఉంది. ఎనీథింగ్ విక్స్ లెస్ దెన్ 15, 13కి వెళ్తే మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్ షేడ్ స్టెప్ ఇన్ అవుతున్నాయని అర్థం. బట్ విక్స్ కూడా 2% కరెక్షన్ అవుతూ 15.8 దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి న్యూట్రల్‌గా క్లోజ్ అయిందని మనం అనుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటివరకు మనం మాట్లాడినవన్నీ కూడా
మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. మిక్స్డ్గా ఎప్పుడు ఉంటాయి తెలుసా? ఇండెసిసివ్ న్యూస్ అప్డేట్స్ ఉండేటప్పుడు, అంటే ఎటువైపు వెళ్ళాలో తెలియకపోయినా లేదా నెక్స్ట్ ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందని అనిపిస్తున్నప్పుడు బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మార్కెట్లోకి వెళ్ళవన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నౌ టెక్నికల్గా మాట్లాడుకుంటే నిఫ్టీ 23,260 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. నిఫ్టీ 50కి కరెంట్లీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే మాత్రం కొంచెం బౌన్స్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ 23,450 దగ్గర అయితే మాత్రం మనకి క్లోజ్ అవుతున్నట్టు కూడా కనపడుతుంది. నేను ఒకసారి 1 డే టైం ఫ్రేమ్లో చూపెడతాను. లాస్ట్ 3 రోజుల నుంచి 23,260 అదే ఎందుకు అలా సపోర్ట్ చేస్తుందని మీరు అనొచ్చు. రీసెంట్ డేస్లోని, అంటే రీసెంట్ డేస్ అంటే మే మంత్లో స్ట్రైట్ అవే నిఫ్టీ 50లో ఒక 1000 పాయింట్స్ పైబడి ఫాలో వచ్చింది. అలా ఫాలో వచ్చినప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత మార్కెట్ 23,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, దాని అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ స్ట్రైట్ అవే మళ్ళీ ఫాలో వచ్చింది. అలా ఫాలో వచ్చినప్పుడు రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో అది ఇప్పుడు సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. 3 డేస్ నుంచి ఇదే సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కన్సాలిడేషన్ అవుతూ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది అంటే అయితే మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది అని మనం అనుకోవచ్చు, లేదా ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ డౌన్ ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ 23,260 బ్రేక్ అవ్వనంత వరకు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయలేం. 23,800 అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు హయ్యర్ సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో మరి ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది? మోస్ట్లీ ఈ రేంజ్లోనే 23,260, 23,800 ఈ రేంజ్లోనే మార్కెట్స్ కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. సో ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం మనం మాట్లాడుకోవాల్సింది. ఆన్ ద అదర్ సైడ్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా మాట్లాడదాం. గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్లో ఉన్నాయి. డౌ జోన్స్ ఏమో ప్రెజెంట్ రైట్ నో అంటే డౌ ఫ్యూచర్స్ 340 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 430 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి రీజన్ ఒకటేనండి, ఏ రిలేటెడ్గా ఐటీ కంపెనీస్ మీద అయితే మాత్రం ఒక బిగ్ కన్సర్నే రేజ్ అవుతుంది. చాలా బ్రోకింగ్ ఏజెన్సీస్ కూడా ఐటీ కంపెనీస్ మీద డౌన్ గ్రేడ్ చేస్తూ నెగిటివ్ సైడ్ రేటింగ్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. సో దానివల్ల నాస్డాక్లో లిటిల్ బిట్ కరెక్షన్ అయితే మాత్రం వస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ కమ్యూనిటీస్లో క్రూడ్ ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది. 2.5% క్రూడ్ ఆయిల్ ఓవరాల్గా డ్రాప్ అయితే క్రూడ్ ఆయిల్ WTI 2.36% డ్రాప్ అయింది. సో క్రూడ్ డ్రాప్ అయినప్పుడు ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్కి బూస్టప్ అవుతుంది కదా, అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా హైయర్ సైడ్ మూవ్ అయింది. డౌ జోన్స్ ఒక పక్క పాజిటివ్, నాస్డాక్ ఒక పక్క నెగిటివ్, అలా ఉండేటప్పుడు ఎప్పుడు మిక్స్డ్గా ఉంటుంది. అదే మన ఇండియన్ మార్కెట్లో కూడా జరిగింది. కరెంట్లీ కమ్యూనిటీస్ డ్రాప్ అవ్వడం అనేది ఇండియన్ మార్కెట్స్ కొంచెం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ కమ్యూనిటీస్లో ఉన్న క్రూడ్ ప్రైస్ ఇంకా డ్రాప్ అవుతుంటే అప్పుడు మనకి మార్కెట్లో రియల్ బుల్ రన్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇంకోటి మన ఇండియన్ మార్కెట్లో FIS సెల్లింగ్ నెంబర్ కూడా బయింగ్ సెట్ టర్న్ అవ్వాలి. సెల్లింగ్ నెంబర్ బయింగ్ సెట్ టర్న్ అవ్వాలంటే రూపీ అనేది స్ట్రెంత్ అవ్వాలి. కరెంట్లీ రూపీ 95.697 దగ్గర ఉంది. సో అట్లానే ఉంది కాబట్టి కొంచెం 93, 92 ఆర్ 94 అట్లా వస్తున్నా కానీ FIS యొక్క ఇన్ఫ్లోస్ చేంజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. మోస్ట్లీ ఇప్పుడైతే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ పరంగా కూడా మిక్స్డ్ న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం మనకు వస్తున్నాయి, అది మనకు కనపడుతుంది కూడా. నౌ వార్ పరంగా ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకొని ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి కారణాలు కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి వార్ పరంగా మాట్లాడుకుంటే మేజర్గా మీరు ఇక్కడ క్లియర్గా ఒకసారి మనం చెక్ చేసుకుంటే లెబనాన్ వాళ్ళది, ఇజ్రాయెల్ వాళ్ళది, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంకి ఒక 2 to 3 hours ముందు వచ్చింది ఇది. ఈ అప్డేట్ ఏంటంటే లెబనాన్ వాళ్ళు అయితే మాత్రం ఇంకో 24 hours సీజ్ ఫైర్ కోసం డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. లెబనాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ అనేది US ఇరాన్కి ఏంటి సంబంధం అని మీరు అనొచ్చు. లెబనాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ వాళ్ళు ఆబ్వియస్లీ US వాళ్ళతో డీల్ కుదుర్చుకోమని ముందుగానే చెప్పేశారు. అందువల్ల లెబనాన్ వాళ్ళు అయితే మాత్రం లెబనాన్ కూడా ఇజ్రాయెల్ వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా వీక్ అవుతారు ఇంకా వార్ కానీ కంటిన్యూ చేస్తే. అందుకు లెబనాన్ వల్ల 24 గంటల్లో సీజ్ ఫైర్ కోసం మేము ఒక డెసిషన్ తీసుకుంటామని క్లారిటీగా చెప్పారు. క్యాబినెట్లో డెసిషన్స్కి వెళ్తామని కూడా చెప్పారు. ఇప్పుడు రైట్ నో లెబనాన్ కానీ ఇజ్రాయెల్ వాళ్ళతో జరుగుతున్న యుద్ధంలో సీజ్ ఫైర్ కానీ కంప్లీట్గా ఓకే, ఇజ్రాయెల్ చెప్పిన కండిషన్స్కి ఓకే చేస్తూ సీజ్ ఫైర్ కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రం మేబీ ఇది ఒక పక్క పాజిటివ్ సెంటిమెంట్ని తీసుకురావచ్చు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మార్కెట్స్లో క్రూడ్ ప్రైస్ కొంచెం పెరగడానికి కారణం ఏంటంటే ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కువైట్లో ఉన్న ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశారు. అండ్ US వాళ్ళు కూడా ఇరాన్ వాళ్ళ మీద అటాక్స్ చేయడం కూడా జరిగింది. అదే మార్నింగ్ న్యూస్ అప్డేట్స్లో మనం చూసాం. ఇరాన్ వాళ్ళు 4 phases ప్రపోజల్ డీల్ కూడా పెట్టారు. US ఇంకా దానికి రిప్లై ఇవ్వలేదు. వీళ్ళు పెట్టిన 4 phases ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఏదైతే US వాళ్ళు బ్లాకేట్ చేశారో, అంటే US వాళ్ళు ఇరాన్ షిప్స్ వెళ్లకుండా బ్లాక్ చేయడానికి కొన్ని నావీ షిప్స్ పెట్టారు కదా, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ వాటి అన్నింటినీ రిమూవ్ చేయమని చెప్తున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్ ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ వెపన్ పరంగా మాట్లాడదామని చెప్పారు. మూడోది ఏంటి అని అంటే మాకు డ్యామేజ్ అయిన అమౌంట్ ఏదైతుందో అది ఇచ్చేయమని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అంతా కరెక్ట్గా ఉంటే మాత్రం ఒక ఫైనల్ అగ్రిమెంట్కి మనం వెళ్దాం, జాయింట్ కాంప్రమైజ్
కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అది వెళ్దామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు రైట్ నౌ ఈ 4 ఫేజెస్ పరంగా ఏదైనా అనిపించినాయనంటే ఇరాన్ చెప్పినవే చెప్పింది. బట్ కాకపోతే మెయిన్ పాయింట్స్ మాత్రమే ముందు పెట్టింది. రెస్ట్ అన్ని కూడా తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పేసి క్లారిటీగా మాట్లాడింది. అది 4th ఫేజ్లో. కానీ యూఎస్ దీనికి అంగీకరిస్తుందో తెలియదు. ఎందుకంటున్నారంటే ఇంతకు ముందే ఉంది, బట్ ఇప్పుడు అట్లానే ఉంది తెలియదు. ఇప్పుడు ట్రంప్ పరంగా ఒక సీరియస్ కన్సర్న్ రైజ్ అవుతుంది. అంటే సీరియస్ కన్సర్న్ ట్రంప్కి, అది మనందరికీ అది పాజిటివ్. ఏంటంటే సో ట్రంప్ ఇప్పటికే యుద్ధం మీద అప్రాక్సిమేట్లీ 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అతను. ఇప్పుడు రైట్ నౌ ఇంకా అమౌంట్ ఖర్చు పెట్టాలి అన్నా, ఇంకా ఏమైనా బిగ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా కానీ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఇంట్రోలో మనం మాట్లాడుకున్నాం. మనకి ఇండియాలోని లోక్సభ, రాజ్యసభ ఎలా అయితే ఉంటుందో యూఎస్లో కూడా హౌస్, సెనెట్ అని 2 ఉంటాయి. ఈ హౌస్, సెనెట్లోని నిన్న హౌస్లో అయితే మాత్రం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ జరిగినప్పుడు హౌస్లో ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ ఓటింగ్ అయితే మాత్రం యూఎస్ వాళ్ళకి అంటే ట్రంప్కి అయితే మాత్రం 215 ఓట్స్ అయితే మాత్రం అగేన్స్ట్గా పడినాయి. ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అపోజిషన్ పార్టీ వచ్చేసరికి జోయ్ బైడెన్ గారిది డెమోక్రటిక్ పార్టీ వాళ్ళందరూ కూడా ట్రంప్కి అగేన్స్ట్గా ఓటేశారు. అంతేకాదు రిపబ్లిక్ పార్టీలో అంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగి తనకు ఆపోజిట్గా ఓటింగ్ పడింది. 215 ఓటులతోటి ట్రంప్కి అయితే మాత్రం యుద్ధాల్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా కానీ రైట్స్ ఇవ్వకూడదు, కాంగ్రెస్ అప్రూవల్ ఉండాలని 215 మంది ఓటేస్తే 208 మంది మాత్రం ట్రంప్కి రైట్స్ ఇస్తున్నట్టు ఓటింగ్ అయితే మాత్రం చేయడం జరిగింది. కానీ ఇక్కడ క్లారిటీగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే ట్రంప్కి ఇక్కడ మీద కానీ ఫుల్ రైట్స్ రావాలంటే కాంగ్రెస్లో అప్రూవల్ తీసుకోవాలి. అది రాదని క్లారిటీగా మనకి హౌస్లో అర్థమైపోతుంది. ఇక్కడితో వార్ ఎండ్ అవ్వడానికి ఒక చిన్న పాజిటివ్ సిచ్యువేషన్ అయితే మాత్రం రైజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ట్రంప్కి ఇంకో నెగిటివ్ కూడా ఉంది. సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా ఓటు వేశారు అని అంటే ఆబ్వియస్లీ యూఎస్ ఎకానమీ గురించి వాళ్ళు కూడా వర్రీ అవుతున్నారని అర్థం. మోర్ ఓవర్ నవంబర్లోనే యూఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ డెఫినెట్గా ట్రంప్కి నెగిటివ్గా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ కంటిన్యూ చేస్తాయి. ప్రెజర్ ఇంకా పెరిగిపోతుంది ఇప్పుడు ట్రంప్ పైన. ఈ ప్రెజర్ని తగ్గించుకోవాలంటే మాత్రం యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టడం కోసం సీజ్ ఫైర్లో ఇరాన్ వాళ్ళు కానీ కండిషన్స్కి అగ్రీ అవ్వకపోయినా యూఎస్ వాళ్ళు అగ్రీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, ఒకవేళ కానీ ఫర్దర్గా ఏదైనా కానీ జరిగితే మాత్రం 200% మేబీ వార్ ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి వీకెండ్ కూడా దగ్గర పడుతుంది. సో వీకెండ్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి రేపు ఎవరు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ రేపు అండ్ నెక్స్ట్ 2 days సాటర్డే, సండే ఈ టైమ్స్లో కానీ ఎక్కడైనా కానీ వార్ ఎండ్ అయ్యేటట్టు ఒక క్లారిటీగా కానీ ఒక క్లియర్ పాయింట్ కానీ స్ట్రక్చర్ వచ్చేస్తే మాత్రం మేబీ మార్కెట్స్కి అది ఒక బిగ్ పాజిటివ్గా తీసుకోవచ్చు. డెఫినెట్గా హైయర్ సైడ్ మూమెంటం చూస్తాం. అటాక్స్ ఆగట్లేదు, కానీ ట్రంప్ చేతిలో పవర్స్ తగ్గిపోతున్నాయి. ఈ పవర్స్ తగ్గిపోతే యుద్ధం ఎండ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేబీ ఒకవేళ యుద్ధం ఎండ్ చేస్తే ట్రంప్ సైడ్ నుంచి మోస్ట్లీ ఎండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ ఆట పట్టిస్తుందని అర్థమవుతుంది, కానీ ఇరాన్ సైడ్ కన్నా యూఎస్ సైడ్ నుంచే ఎక్కువగా ప్రెజర్ కనపడుతుంది కాబట్టి, అంటే యూఎస్ ప్రెసిడెంట్ మీద ఎక్కువ ప్రెజర్ కనపడుతుంది కాబట్టి మేబీ ఈ యుద్ధం ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేద్దాం, యుద్ధం ఎండ్ చేద్దామని. అంతవరకు మార్కెట్స్ అయితే మాత్రం ఇదే వాల్టాలిటీలో మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మన మార్కెట్ ఎలానో క్లోజ్ అయిపోయింది కాబట్టి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోపు కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం ట్రాక్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా. సేమ్ టైం రేపు మార్నింగ్ 10 o'clockకి ఆర్బీఐ వాళ్ళు ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రెజర్కి, జిఎస్టీ మొన్న న్యూట్రల్గా వచ్చిన అప్డేట్కి అండ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్న వాటికి, రూపీ వీక్ అవుతున్న దానికి ఆర్బీఐ రేపు ఏం మాట్లాడుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ 10 o'clockకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది ఇవ్వండి. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గానే పెడతానని ఉంది ఎక్స్పెక్టేషన్. అయితే ఇంతకుముందే ఆర్బీఐ వాళ్ళు రిప్లై ఇచ్చేసారు, ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గానే మేము పెడతామని. మేబీ ఈ అన్చేంజ్డ్ కంటిన్యూ అయితే పర్వాలేదు. ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ రేట్స్లో ఎక్కడైనా కానీ మేబీ పెంచుతాము, ఫర్దర్ డేస్లో మేము పెంచే అవకాశాలు ఉంటాయి. జీడీపీ ప్రొజెక్షన్లో, ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్లో అండ్ సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారు అనే వాటి మీద, అలానే ఈ డిజిటల్ పేమెంట్స్ మీద ఏ డెసిషన్ తీసుకుంటారని, లోన్స్ పరంగా ఏమైనా సబ్సిడీస్ ఇంకేమైనా ఫర్దర్గా డిస్కస్ చేస్తారా, ఇట్లాంటివన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల అయితే మాత్రం కరెంట్లీ మనకి మేజర్గా అయితే మాత్రం ఏ డెసిషన్ తీసుకుంటారనేది తెలుస్తుంది. రేపు మార్నింగ్ ఎక్కడైనా కానీ ఆర్బీఐ వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటే మార్కెట్ నెగిటివ్ ఫాలో అవుతుంది, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా వెళ్తుంది. న్యూట్రల్గా మాట్లాడితే ఇదే వాల్టాలిటీ కంటిన్యూ అవుతుంది. సో రేపు మార్నింగ్ 10 o'clockకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది కాబట్టి మార్నింగ్ ఫస్ట్ 1 hour ట్రేడ్ చేయడం ఆపేయండి. మోస్ట్లీ 11:30 వరకు ట్రేడ్ చేయకుండా ఉండండి. 11:30 తర్వాత ఈ అప్డేట్స్ అన్నీ అయిపోతే మార్కెట్ రియాక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ట్రేడ్ చేసుకున్న నో ప్రాబ్లం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం. ఓకే, బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బిట్ కాయిన్ 2.9% ఓవరాల్గా డే ఎండ్కి క్లోజ్ అయినట్టు మనకి కనపడుతుంది. అయితే బిట్ కాయిన్ అయితే మొత్తం స్ట్రైట్ అవే కేవలం
4 డేస్‌లోనే 74,500 నుంచి 62,500కి పడిపోయింది. అప్రాక్సిమేట్‌లీ 6,000 టు 8,000 పాయింట్స్ వరకు డిక్లైన్ వచ్చింది. ఈ 8,000 పాయింట్స్ డిక్లైన్ వచ్చినప్పుడు నేను ఆర్ఎస్ఐని పెట్టుకొని చూస్తే ఓవర్ సోల్‌లో కనపడుతుంది. మోస్ట్‌లీ బిట్‌కాయిన్‌కి 60,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 60,000 సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మాత్రం స్లోగా బిట్‌కాయిన్‌లో 50,000 వరకు డిక్లైన్ కూడా చూడొచ్చు. 60,000 బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఇది బ్రేక్ అయితే మాత్రం మోర్ డిక్లైన్ మనం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ దీని మీద మాత్రం ఫోకస్ చేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే బిట్‌కాయిన్‌లో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 60,000 చూడండి. అండ్ అంటే పొజిషన్స్ అక్యుములేట్ చేసుకుంటానంటే నెక్స్ట్ 50,000 అనుకోండి. నేనైతే మాత్రం ఓవర్ సోల్‌లో ఉంది కాబట్టి ఒక 5,000 పాయింట్స్ అయినా బౌన్స్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇది బిట్‌కాయిన్ పరంగా అయితే. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, క్రూడ్ ప్రైస్ 2.5% డిక్లైన్ అవడంతో గోల్డ్ హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. కరెంట్లీ గోల్డ్‌కి 4,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడానా వీటికి ఒక జోన్ ఉంది 4,600 నుంచి 4,400. ఈ 200 పాయింట్స్ రేంజ్‌లోనే కరెంట్లీ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఈ రేంజ్ ఎనీ సైడ్ మనకి హై అండ్ లో కానీ బ్రేక్ అవ్వగలిగితే మనం గోల్డ్‌లో ఒక డైరెక్షనల్ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా కూడానా ఒక జోన్ ఉంది విచ్ ఈజ్ ఇన్ 78 టు 2.5. ఈ జోన్‌కి ఎనీ సైడ్ గాని బ్రేక్ అయితే మాత్రం సిల్వర్‌లో కూడా మనం డైరెక్షనల్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిల్వర్, గోల్డ్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేసుకుందాం అని అనుకుంటే సేమ్ టైం మీకు అంటే లెవరేజ్ కావాలి, ఎక్స్‌పైరీ ఉండక్కర్లేదు, 24/7 ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. అది ఎలా యూజ్ చేయాలని వీడియో కూడా చేశాను. దాని కింద వీడియో లింక్ కూడా పెడుతున్నాను. మీరు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 మినిట్స్‌లో యాక్టివేట్ అయిపోతుంది. మీకు క్లియర్‌గా చూస్తే ఇక్కడ చూడండి లెవరేజ్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో 50 టైమ్స్. గోల్డ్ అండ్ సిల్వర్ యూజువల్గా ఎంసీఎక్స్లో ఓన్లీ 1140 వరకే ట్రేడ్ చేయడం అవుతుంది. కానీ డెల్టా ఎక్స్చేంజ్లో మీకు 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి బిట్‌కాయిన్ కూడా ఇందులో ట్రేడ్ చేయొచ్చు. 200 టైమ్స్ బిట్‌కాయిన్‌లో లెవరేజ్ కూడా ఉంటుంది. ఇది మేజర్‌గా ఉన్న బెనిఫిట్ అయితే మాత్రం. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుతా అన్నాను కదా, దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. ఈరోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ 5% లోవర్ సర్క్యూట్కి క్లోజ్ అయింది. ఇదివరకు అంతకు ముందు కూడా రాజేష్ ఎక్స్పోర్ట్స్లో వచ్చిన ఫాల్ మీరు క్లియర్గా చూడండి. 2023 నుంచి ఈ స్టాక్ 1095 నుంచి 100కి పడిపోయింది. రీసెంట్ డేస్లో కూడా హెవీగా ఫాల్ అయింది. సెబీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అప్డేట్ ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉన్న కంపెనీ కొన్ని మోసాలు చేసిందని చెప్తున్నారు. మోసాలు ఏంటంటే యూజువల్గా రెవెన్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ సే రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ అసలు ఏం చేస్తుందంటే గోల్డ్ బయట దేశాల నుంచి గోల్డ్ని ఎవరైనా తెచ్చిచ్చారనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ టైటాన్ వాళ్ళు గోల్డ్ కొనుక్కున్నారు బయట దేశాల నుంచి. గోల్డ్ కొనుక్కున్న తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా రిఫైన్ చేసి అంటే గోల్డ్ని కంప్లీట్గా రిఫైన్ చేసి మళ్ళీ కూడా టైటాన్ వాళ్ళకి ఇస్తారు. లేదా ఇంకెవరికైనా ఇవ్వమంటే వాళ్ళకి అందజేస్తారనమాట. మధ్యలో గోల్డ్ని కంప్లీట్గా రిఫైన్ చేసి జ్యువెలరీ మేకింగ్ చేయడం లేదా బయట దేశాల నుంచి తెచ్చుకొని వేరే వాళ్ళకి అమ్మడం ఇట్లాంటివి చేస్తుంటారు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పడుతున్న గోల్డ్ నేను నీకు ఇచ్చాను. ఓకే, నువ్వు ఆ గోల్డ్ని రిఫైన్ చేయడానికి ఒక 2 లక్షలు నువ్వు ఛార్జ్ చేసావు అనుకో. సో నీ రెవెన్యూ ఎంత? నీ సర్వీస్ యొక్క ఫీజు ఏదైతే ఉందో 2 లక్షలు అదే నీ రెవెన్యూ. కానీ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసావు తెలుసా? నీకు 10 లక్షలు గోల్డ్ ఇచ్చారు, 2 లక్షల రూపాయలు ఇది మొత్తం 12 లక్షల రెవెన్యూ కింద నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. దానివల్ల రెవెన్యూ ఎక్కువగా నీకు కనపడుతుంది. రెవెన్యూ ఎక్కువ కనిపించినప్పుడు మార్కెట్ వాల్యుయేషన్ పెరుగుతుంది, స్టాక్ మీద రెప్యుటేషన్ బాగుంటుంది, సేమ్ టైం బ్యాంక్ లోన్స్కి వెళ్ళొచ్చు అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కంపెనీకి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు చేస్తున్న రెవెన్యూ క్యాలిక్యులేషన్ రాంగ్ కదా. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి కంపెనీ యొక్క డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ గారు సెపరేట్గా ఇండివిజువల్గా స్టాక్స్లో ట్రేడింగ్ చేసుకుంటున్నాడు. అతను ట్రేడింగ్ చేసుకొని అందులో వచ్చే ప్రాఫిట్స్, అందులో జరిగే ట్రాన్సాక్షన్స్ కంపెనీకి ఇంటర్లింక్ చేస్తున్నాడు. అతను కంపెనీ ట్రాన్సాక్షన్స్లో కలిపేస్తున్నాడు. అక్కడ కూడా రెవెన్యూ పెరిగిపోతుంది. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే కంపెనీ కొన్ని సబ్సిడరీ కంపెనీస్ని, ఓవర్సీస్ సబ్సిడరీ కంపెనీస్ని కొన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఓవర్సీస్ సబ్సిడరీ కంపెనీస్ నుంచి అయితే మాత్రం డబ్బులు వస్తున్నట్టు, ఆ సబ్సిడరీ కంపెనీస్ నుంచి డబ్బులు వస్తున్నట్టు వీళ్ళు చూపిస్తున్నారు. ఇవన్నీ రెవెన్యూస్లో కూడా మిస్ మ్యాచ్ ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ షీట్ చాలా తక్కువ ఉంది. ఒకవేళ రెవెన్యూ అంతా చూపించినా క్యాష్ ఫ్లోలో కొంచెం కనిపించాలి కదా, అవేమీ లేదు. ఒకసారి మీరు రిజల్ట్స్ చూడండి, నేను మీకు చూపిస్తాను. రిజల్ట్స్ పరంగా వీళ్ళ టాప్ లైన్ చూడండి. 2,80,000 కోట్లు, 4,23,000 కోట్లు, 7,80,000 కోట్లు, 7,80,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జరిగినప్పుడు అండ్ వీళ్ళకి
కేవలం ప్రాఫిట్స్ ఎంత వచ్చినా చూడండి, 112 crore, 97 crore, 337 crore, 1400 crore. నెంబర్స్ మీద చూసుకుంటే 0.2%, 0.1% వస్తుంది. యూజువల్గా అట్లీస్ట్ ఒక 2% అయినా కానీ వస్తుంది, బట్ అస్సలు రావట్లేదు. కొన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమైనా ఉందంటే 0%. వచ్చిన డబ్బులు మొత్తం ఎక్స్పెన్సెస్లోనే అయిపోతున్నాయి. వీళ్ళకి అదర్ ఇన్కమ్స్ ద్వారా ఆ ప్రాఫిట్స్ అనేవి నిలబడుతున్నాయి, కానీ లేకపోతే అది కూడా నిలబడదు. కరెంట్లీ సెబీ వాళ్ళు చెప్తుంది కూడా ఇదే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా హ్యూజ్ పెనాల్టీస్ ఉంటాయి వీళ్ళవి, ఇలా మిస్ మ్యాచ్ ఆడిటింగ్స్ చేసినందుకు అని చెప్పి. మేబీ ఒకవేళ కానీ ప్రూవ్ అయితే మాత్రం రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ జీరోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే కరెంట్లీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు అయితే మాత్రం మాదంటూ అట్లాంటిది ఏం జరగలేదు, మేము ప్రాపర్గానే ఇచ్చామని చెప్తున్నారు. సెబీ ఫైనల్ అవుట్కమ్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇట్లాంటి కంపెనీస్ని ఎప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండండి. ఫాలో అవుతుంది కదా, 100 రూపాయలే ఉంది కదా, 1000 రూపాయలు పెడితే 10 షేర్లు వస్తాయి కదా, 20,000 పెడితే 20 షేర్లు వస్తాయి కదా అనే థాట్ ప్రాసెస్తో కానీ మీరు కొంటే మాత్రం లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు. నౌ ఆన్ ద అదర్ సైడ్ ఐఎక్స్ కంపెనీ ఈరోజు మనకి న్యూట్రల్ విత్ పాజిటివ్గా మూవ్ అయింది. ఐఎక్స్ది మార్నింగ్ బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయండి. ఐఎక్స్ పరంగా మాట్లాడుకుంటే టోటల్ వాళ్ళది ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ ఇయర్ ఆన్ ఇయర్లో కంపేర్ చేస్తే 18.6% గ్రో అయింది. డే హెడ్ మార్కెట్ వాల్యూమ్ 25% పెరిగింది. రియల్ మార్కెట్ వాల్యూమ్ 15.9% పెరిగితే యావరేజ్ డిఎం 18.3% పెరిగింది. మంత్లీ బిజినెస్ అప్డేట్స్ అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చినాయి, కానీ కంపెనీ మీద మార్కెట్ కపులింగ్ పరంగా కొన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉండబట్టి కంపెనీ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. లేకపోతే మాత్రం ఇది బెటర్ కంపెనీనే. ఓకే, నా కమింగ్ టు ద జేబీఎం ఆటో. జేబీఎం ఆటో కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయింది, బికాస్ జేబీఎం ఆటో వాళ్ళు రికార్డ్ మార్కెట్ షేర్ని గెయిన్ చేశారు. ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్లోని వీళ్ళకి 49% మార్కెట్ షేర్కి అచీవ్ చేశారు వీళ్ళు. ఇంతకు ముందు వరకు వాళ్ళది దానికన్నా తక్కువ ఉండేది, ఇప్పుడు 49. మార్కెట్ అంతట్లో కూడా వీళ్ళకే హైయెస్ట్ సింగిల్ కంపెనీ మార్కెట్ షేర్ ఉండడం కూడా పాజిటివ్. ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఈ మంత్లో అయితే మాత్రం 157 ఎలక్ట్రిక్ బస్సెస్ని సేల్ చేశామని చెప్తున్నారు. ఇది జేబీఎం ఆటోకి ఒక బిగ్ పాజిటివ్, అందువల్ల హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం కనిపించింది. హిటాచీ ఎనర్జీ అండ్ సైమన్స్ ఎనర్జీ, సేమ్ టైం జీఈ వెర్నోవా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా లిమిటెడ్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, మేజర్గా పవర్ సెక్టర్ స్టాక్స్ అన్నీ భారీగా పెరిగినాయి. మీరు చూస్తే గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి భారీగా పెరిగినాయి. దానికి కారణం ఈరోజు చెప్తున్న సిటీ వాళ్ళు రెండు కూడా సింక్ అవుతున్నాయి. బేసిక్గా లెట్స్ సే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి. పవర్ ప్లాంట్లోని పవర్ జనరేట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ అయిన తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఒకసారి సబ్స్టేషన్స్కి వెళ్తుంది, సబ్స్టేషన్స్ నుంచి పవర్ డిస్బర్స్మెంట్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చేసరికి స్లోగా అన్ని హౌసెస్కి వెళ్తుంది అనమాట. సో ఈ సిస్టమ్ అంతా మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్లీ హ్యూజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ సేమ్ టైం వచ్చేసరికి హ్యూజ్ ఎలక్ట్రిసిటీ కోసం హ్యూజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఖర్చు అవుతుంటాయి కదా. అంటే దానివల్ల బిజినెస్ స్కోప్ ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ రెన్యూబుల్ మీద, సోలార్ మీద, ఈవీ మీద, గ్రీన్ హైడ్రోజన్ మీద, వీటి మీద ఫోకస్ చేస్తుంది. వీటి మీద ఫోకస్ చేసినప్పుడు మోస్ట్లీ ఎలక్ట్రిసిటీ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా, డిమాండ్ అనేది, మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది కదా. అప్రాక్సిమేట్లీ $14 trillion నెక్స్ట్ 4 yearsలోనే మార్కెట్ షేర్ పెరుగుతుందని చెప్తున్నారు. మన యాన్యువల్ జీడిపి కన్నా చాలా ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయని అప్డేట్ కూడా ఇస్తున్నారు. సిటీ వాళ్ళు ఈ కంపెనీస్ మీద 25 to 30% టార్గెట్స్ని కూడా పెంచారు. ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ కంపెనీస్, పవర్ రిలేటెడ్ కంపెనీస్ ఈ 4 స్టాక్స్లు హ్యూజ్ వేలో బూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని సిటీ వాళ్ళు వాల్యుయేషన్స్ పరంగా కూడా 26 నుంచి ఇంకా 28 కూడా వాల్యుయేషన్ పెరుగుతుందని కూడా చెప్తున్నారు. సో టార్గెట్స్ కూడా 25 to 40% దీని బిట్వీన్లో ప్రతి కంపెనీ మీద ఇంక్రీజ్ చేయడంతో ఇవన్నీ స్టాక్స్ కూడా ఈరోజు మనం పాజిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ మారుతి సుజుకి కంపెనీ ఈరోజు మనకి న్యూట్రల్లో క్లోజ్ అయింది, కానీ మారుతి సుజుకితో ఒక అప్డేట్ ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఫ్లెక్సీ ఫ్యూయల్ని వెహికల్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే వ్యాగాన్ ఆర్ అనే వెహికల్ని అయితే మాత్రం లాంచ్ చేస్తున్నారు. ఇది మారుతి సుజుకీకి మోస్ట్లీ సేల్ పెంచడానికి అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు. వాట్ ఈజ్ ఫ్లెక్స్ ఫ్యూయల్? ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు రైట్ నౌ ఎథనాల్ బేస్డ్ పెట్రోలియంని సేల్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అంతా కూడా మార్కెట్లో E20 ఉంది. ఈ E20ని యూజ్ చేసే వెహికల్స్ అన్నీ కూడా 2023కి ముందు అయితే మైలేజ్ పడిపోతాయి, దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకుంటూ రావాలి. మారుతి వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లెక్స్ ఫ్యూయల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారంటే E20, E30, E50, E70, E100 ఎథనాల్ 100 వరకు పెట్రోల్లో మిక్స్ చేసుకున్నా కానీ కంపెనీ యొక్క మైలేజ్ అయితే మాత్రం, అంటే కార్ యొక్క మైలేజ్ అయితే మాత్రం డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ వ్యాగాన్ ఆర్ని కూడా లాంచ్ చేస్తున్నామని మారుతి సుజుకి వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. దీనివల్ల ఈరోజు మారుతి సుజుకి కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అవడం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ హీరో మోటో కార్పొరేషన్ వాళ్ళు కూడా అదే అప్డేట్ ఇచ్చారు. వీళ్ళు కూడా హీరో మోటో కార్పొరేషన్ వాళ్ళకున్న వెహికల్స్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్ని 100cc సెగ్మెంట్తో వీళ్ళు లాంచ్ చేశారు. స్ప్లెండర్
ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ అని చెప్పి వాటి ప్రైజెస్ 82,710 రూపాయలు, 72,792 రూపాయలు. ఇది ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైస్. సో ఈ ప్రైజెస్కి అయితే మాత్రం ప్రజెంట్ రైట్ నౌ 100cc సెగ్మెంట్లో అయితే వెహికల్స్కి ఫ్లెక్స్ ఫ్యూయల్ని అంటే పెట్రోల్, ప్యూర్ పెట్రోల్ కమ్ ఎథనాల్ ఈ 100 వరకు యూజ్ చేసినా కానీ వెహికల్స్ మైలేజ్ డ్రాప్ అవ్వని హీరో మోటార్ కార్పొరేషన్ వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల ఈరోజు ఈ స్టాక్ హైయర్ సైడ్ మోవడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. బిహెచ్ఎల్ కంపెనీలో ఈరోజు డ్రాప్ వచ్చింది కదా, యాక్చువల్గా ఈ కంపెనీ మీద అయితే మాత్రం యూబీఎస్ వాళ్ళ యొక్క రికమెండేషన్ అంటే వాళ్ళ యొక్క వ్యూ అనేది ఇంతకుముందు బై ఇచ్చేవారు, ప్రజెంట్ అయితే దాన్ని న్యూట్రల్కి పెట్టారు. కానీ టార్గెట్ ప్రైస్ని 375 నుంచి 460కి ఇచ్చారు. స్టిల్ 13% టార్గెట్ ప్రైస్ అప్ సైడే ఉంది. బట్ కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే కంపెనీకి వాల్యుయేషన్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ అంత ఫేవరబుల్గా లేవని, రెవెన్యూ పరంగా నెక్స్ట్ 3 ఇయర్స్లో మంచిగానే గ్రో అవుతాయని, 26 ఉంది ఇప్పుడు పిఈ, దాన్ని 28కి వెళ్తుందని చెప్తున్నారు. వాల్యుయేషన్స్ పెరుగుతుంటే స్టాక్ మేబీ సడన్గా హెవీ డిక్లైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఈ స్టాక్ ఫర్దర్గా అయితే మాత్రం మేము న్యూట్రల్ రేటింగ్ని మెయింటైన్ చేస్తున్నామని వాళ్ళు బై టార్గెట్ని కాస్త న్యూట్రల్ కింద కన్వర్ట్ చేస్తారు. ఐసీఐసీ బ్యాంక్లో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఐసీఐసీ బ్యాంక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 1750 టార్గెట్ ప్రైస్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బ్యాంకింగ్ సెక్టర్లో, మేజర్గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో కంపెనీ లీడర్షిప్ని కాపాడుకుంటుందని, అసెట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందని, అంతేకాదు ప్రాజెక్ట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయని, మార్కెట్ షేర్ కూడా గెయిన్ అవుతుందని, ఎల్డీఆర్ అండ్ ఎల్సీఆర్స్ కూడా అండ్ ఎక్స్పెన్షన్స్ సస్టైన్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. టాప్ బైపిక్లో అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ను మేము హోల్డ్ చేస్తున్నామని చెప్పడంతో ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్లో అయితే మాత్రం హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ నేను కవర్ చేసిన ఎవ్రీ న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye bye.